సో ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ whose రెక్టాంగులర్ ఏరియా ఈస్ దిస్ అని ఇచ్చాడు అన్న. ఇందులో 2 బిట్స్ ఉన్నాయి, ఒక బిట్ నేను సాల్వ్ చేస్తాను. ఏరియా అన్నాడు గనక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని మనకు తెలుసు. సో ఇక్కడ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు నాకు డైరెక్ట్గా దాని ఏరియా ఎంత ఇచ్చాడంటే 4a² ప్లస్ 4a-3 ఇచ్చాడు అన్న. మరి దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి అంటే యూ షుడ్ ఫ్యాక్టరైజ్ దిస్ వన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. స్టెప్ 1లో ఏం చేయాలంటే దీంతో మల్టిప్లై చేయాలి. 4 3s are 12. ఇది అయిపోయిన తర్వాత ఈ 12ని ఇంకా ఎన్ని రకాలుగా పాసిబుల్ ఫ్యాక్టర్స్ దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. 6 2s కూడా 12. అలాగే 12 1s కూడా 12. ఇవే ఉంటాయి పాసిబుల్గా. సో నేను తీసుకునే సెట్ ఏంటంటే 6 2s తీసుకుంటున్నాను. ఎందుకు 6 2s తీసుకుంటున్నానంటే నా మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఈ మిడిల్ టర్మ్ నేను ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. దీన్ని కొద్దిగా హైలైట్ చేస్తున్నాను, చూడు ఎలా హైలైట్ చేస్తున్నాను. ఈ పేరు తీసుకోవాలి, దీని నుంచి వచ్చిన పేర్సే తీసుకోవాలి, అందులో నాకు సూటబుల్ అయ్యే పేరు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా హైలైట్ చేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ 4a² యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 4ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను. 4ని నేను 6 - 2 కింద రాసుకుంటున్నాను. 6 2s 12, ఈ 12 సరిపోవాలి. ఇది వచ్చింది 4 3s 12 నుంచి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ మిగిలిపోయింది, ఇక్కడ ఏ మిగిలిపోయింది కనుక ఏని మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. ఏని హైలైట్ చేస్తున్నాను, ఏ రాశా -3 రాసేసాను. కనపడుతుందా? ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్ను మాత్రమే నేను స్ప్లిట్ చేశాను. ఆ చివరిది ఈ చివరిది యాజ్ ఇట్ ఈస్ రాసేసా. నౌ కమింగ్ టు 4a² ప్లస్ రాసుకుంటాను. 6 × a 6a, 2 × a 2a. 6aలోంచి 2aలు తీసేస్తే 4a మళ్ళీ సరిపోతుంది, -3. ఇది పద్ధతి. తర్వాత ఇందులోనూ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఒక 2 ఉంది, ఒక a ఉంది, తీసేసేయాలి. 2a తీసేస్తే ఇంకా ఇక్కడ 2a ఉంటుంది. కావాలని తీసుకోండి. 2 2s 4, a × a² సరిపోయింది. ఇక్కడ ఒక 2a వెళ్ళిపోయింది, జస్ట్ 3ని మాత్రమే ఉంటుంది. 2 3s 6, ఒక a ఉంది కనుక 6a సరిపోయింది. మరి ఇక్కడ ఏది కామన్ లేకపోతే 1 కామన్ ఉంటుందని చాలాసార్లు చెప్పాను. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1, ఇంకేమి లేనప్పుడు ఇక్కడ 2a + 3 వస్తుంది. ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే రిపీట్ అవుద్ది. 1 × 2a 2a సరిపోతుంది, 1 × 3 3 సరిపోతుంది. ఈ రెండిట్లో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ 2a + 3 ఉంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి హైలైట్ చేస్తున్నాను, చూసుకోండి. ఇక్కడ 2a + 3 ఉంటే ఇక్కడ కూడా 2a + 3 ఉంది. అది నేను బయటకు తీస్తాను. ఎలా బయటకు తీస్తున్నాను చూడండి. ఇక్కడ 2a + 3ని బయటకు తీసేస్తే ఇక్కడ జస్ట్ 2a ఉంటుంది. ఇక్కడ 2a + 3 తీసేస్తే జస్ట్ -1 ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది లెంగ్త్ అయితే ఇది బ్రెడ్త్, ప్రొడక్ట్ అనమాట. పాసిబుల్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ 2a + 3 2a - 1. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. మీరు 1కి 2 సార్లు ఈని మరీ చేయండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. నెక్స్ట్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి.